శాంతినగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారు ఎలుమకూల పోలను ఎత్తిపొడిచినట్టు మాట్లాడిండట. ఎమ్మెల్యే లెక్క మాట్లాడక మమ్ముల్నే ఎత్తిపొడిచినట్టు ఎట్లా మాట్లాడతాడని ఆయన పిఏ గారికి ఫోన్ చేసి ఎలుమకూలంలో ఉండే ఓ పెద్ద మనిషి నోటితోని చెప్పరాని చెవులతోని వినరాని మాటలు అన్నాడు. ఇంతకు అంత పెద్ద ఎత్తిపొడిచే మాట ఏమన్నాడంటారా ఈనుండ్రి. వెల్మన కొడుకులారా మీరు ఖబర్దార్ ఇప్పటి నుంచి. ఇట్లా అనగానే ఇక ఎలుమోళ్ళు ఊకుంటారా? ఎమ్మెల్యే గారి పిఏకు ఫోన్ చేసి ఇట్లా అన్నారు. ఎమ్మెల్యే షాద్నార్కి ఎమ్మెల్యే ఆడు, ఎల్మోలకు కాదు. అబ్బబ్బబ్బబ్బా, ఏం తిట్లు. ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నందుకే ఒక సామాజిక వర్గం నుంచి రాజకీయంలోకి వచ్చిన ఒక రజక బిడ్డ అని కూడా చూడకుండా నోటికొచ్చిన మాటలు అనిపించుకోవట్టే. అందుకే ఎవ్వరు ఎంతలా ఉండాలనో అంతలనే ఉండాలి. ఎలుమూల తెరువు ఎమ్మెల్యే వాయే అమ్మనా బూతులు అనిపించుకునే దీన్నే గాలికి పోయే కంప తెచ్చుకొని ఏడనో తలిగించుకునుడు అంటారు. ఈడొకటి గమనించిరా? వీర్లపల్లి శంకర్ సారేమో కేసీఆర్ సార్ను కేటీఆర్ సార్ను వాళ్లను ఖబర్దార్ అన్నట్టు అన్నాడేమో గాని ఎలుమోళ్ళకి ఇంత ఆవేశం దన్నుకొచ్చినట్టు కొడతలేదు. అగ్రకులాలకు కులం కోసం అంత ఐక్యత ఉన్నది కాబట్టి ఆ రేంజ్లో ఛాలెంజ్ చేస్తుండు. దేశానికి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటికీ రెడ్లు దొరలు పటేన్లే రాజ్యాలు ఏలుతుండ్రు. అదే ఎక్కువ జనాభా ఉన్న బీసీల ఐక్యత లేకపోయే వరకల్లా బహుజనులు రాజ్యాధికారానికి దూరం ఉంటురు. వీర్లపల్లి శంకర్ సారసొంటి రజక బిడ్డలను ఇట్లా ఇన్నిగాన మాటలు అంటుంటే కూడా బహుజన బిడ్డల పౌరుషం ఎందుకు వస్తలేదో, అంటే గడ్డాం గాలినా సరే పాలుని దుడ్డమేయదు అన్నట్టు బీసీలు ఉంటురు కాబట్టి రెడ్లు దొరల పెత్తనం ఇంకా నడుస్తున్నట్టు కొడతలేదు. ఇసొంటి చూసన్నా బహుజనులు బలపడితే బీసీ రాజ్యం వస్తుంది కావచ్చు. చిన్న కులాలు గా ఎగరం చేస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.